రాజా గారితో సిండికేట్లో మెంబర్ అయ్యాను సార్. అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడగండి. చందుకి నువ్వంటే ప్రాణం రాజా. తన ప్రేమ అభిమానం అంతా నాటకం. చందుకి పెళ్ళయిందా? అయింది. నో! ఈ రోజుకి చందు మనసులో రాజా ఉన్నాడు వదినా. ఆ విషయం నాకు తెలుసు కృష్ణ. కళ్ళల్లో నీళ్ళంటారు అడిగితే అవి కన్నీళ్లు కావని, కన్నీళ్లతో ఏడుస్తూ పెదాలతో నవ్వి తనని తనే మోసం చేసుకుంటుంటే మనం ఏం చెప్పగలం, ఏం చేయగలం? మన చేతుల్లో ఏమీ లేదు కృష్ణ. చందు విషయంలో నరేంద్ర గారి కుటుంబం నీ కూతురనే విషయాన్ని మర్చిపోయి వాళ్ల కోడలు అని ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్గా చెప్పావచ్చునా. చందు ఏది? అమ్మా చందు, చందు! అరే కృష్ణ, నీకు చెప్పడం మర్చిపోయాను. నరేంద్ర గారు రోజు రోజుకి మన మీద బాధ్యతను పెంచేస్తున్నారా. కొత్తగా 2 వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారా. ఆ బాధ్యత కూడా మనదే అని మనకే అప్పు చెప్పేశారా. ఆయన అస్సలు తగ్గట్లేదురా. ఏదో బొమ్మలు చేతికిచ్చినట్లు బిజినెస్లన్నీ మన చేతుల్లో పెట్టేస్తున్నారా. ఇదిగో ఇదంతా నా కూతురి అదృష్టం. మన కష్టాలు తీర్చడానికి ఈ ఇంట్లో పుట్టిన అదృష్టం రా చందు. తనే లేకపోతే పోయింది అనుకున్న మన ఆస్తి అంతస్తు తిరిగి మళ్ళీ మనకి దొరికేవే కాదురా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సొసైటీలో మళ్ళీ మన స్థాయి పెరుగుతుంది కాబట్టి సిటీలో ఇలా దూరంగా ఉండటం కాదు, మన స్థాయికి తగ్గట్లు మంచి ఇల్లు చూసుకుని సిటీలోకి వచ్చేయమన్నారు బావగారు. మళ్ళీ అద్దెంటికా? ముందు మారతాం, నచ్చితే అదే ఇల్లు కొంటాం. ఈ మాట కూడా బావగారే చెప్పారు. అసలు ఆయన అభిమానం, చందు మీద ప్రేమ చూస్తుంటే ఇక మనకేంటి అనే ఫీలింగ్ కలుగుతోందిరా. ముందైతే అర్జెంటుగా మనం ఇల్లు మారాలరా. ఇదే ఆయన ఆర్డర్. అనాథ శరణాలయానికి ఇలాగే ప్రతి సంవత్సరం నా వంతు సాయంగా 10 లక్షలు ఇస్తాను. చాలా సంతోషం సార్. ఇదే కాదు, ఆ పసిపిల్లలకు ఏ అవసరం వచ్చినా ముందుగా వచ్చి నన్ను అడగండి. సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీలాంటి దాతలున్నారు కాబట్టే ఆ పసిబిడ్డలు ఆకలి తెలియకుండా బ్రతుకుతున్నారు సార్. మీరు చల్లగా ఉండాలి. ఉంటాం సార్. మంచిది. ఉంటాం సార్. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను లల్లి. కడుపు నిండాక ఆ పసి మనసుల ఆశీర్వాదం నా పాపాన్ని కొంచెమైనా తగ్గిస్తుందని ఆశ. అందుకే ఏదో నాకు చేతనైన చిన్న చిన్న మంచి పనులు చేస్తున్నాను. ఇంతగా మారారు, ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. రాజాని కలవాలి, కనీసం చూడాలి అని మీకు అనిపించడం లేదా? అనిపించినా చేయగలిగింది ఏముంది లల్లి. నా వల్ల అందరికన్నా ఎక్కువగా బాధపడింది వాడే. నాకు కాళ్ళు రాగానే, నేను మనిషిని అవగానే ముందుగా వాడిని వెళ్ళి చూడాలని నా మనసుకు అనిపించినా వాడికి ఎదురుపడేంత ధైర్యం ఈ గుండెకు లేదు లల్లి. వెళ్తే వాడు ఖచ్చితంగా సంతోషపడతాడు.
అన్నీ మర్చిపోయి నేను బాగుపడ్డానని సంబరపడతాడు. అలా వాడి మంచితనాన్ని భరించే శక్తి, వాడి కళ్ళల్లోకి సూటిగా చూడగలిగే శక్తి నాకు లేదు లల్లి. ఆ శక్తి వచ్చిన రోజున తప్పకుండా వెళ్తాను. నేనే వెళ్ళి వాడిని కలుస్తాను. మీరిద్దరూ కలుసుకుంటే చందు జీవితం బాగుపడుతుంది అన్న చిన్న స్వార్థం అండి నాది. ఎవరి మాట కాదన్నా రాజా మీ మాట కాదనలేడు. మీరిద్దరూ కలిసిన ఆనందంలో రాజా అన్నీ మర్చిపోతాడు. మనసు సంతోషంగా ఉంటే ఏం చెప్పినా ఆ మనిషికి అర్థమవుతుంది. అదే మీరు చెప్పారంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారు, ఆనందంగా ఉంటారండి. నిజమే లల్లి. చందు పరిస్థితి నాకు తెలుసు. రాజాని ఎంతగా ప్రేమించిందో, కుటుంబం కోసం ఈరోజు రాజానే త్యాగం చేస్తుందని తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాకి నేను ఎదురు వెళ్ళి నిలబడలేను లల్లి. చందు త్యాగం ఎవరి కోసం? మీ కుటుంబం కోసమే కదా. ఆ నరేంద్ర గారితో మీ డాడీ అనుబంధం పెంచుకోవడం కోసం, ఉన్న సమస్యల్లోంచి బయటపడడం కోసం చందు జీవితాన్ని పణంగా పెడుతున్నాడు కదూ. మీ డాడీ సమస్యలన్నీ తీరాలి అంటే డబ్బు కావాలి. దానికి చందు జీవితం బలి చేయడం ఎందుకు? ఆయనకు కావలసినంత డబ్బు నేనిస్తాను. ఏం బిజినెస్ చేస్తారో చేయమను, ఎంత డబ్బు కావాలో అడగమను. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఆశించాల్సిన కర్మేంటి? మన డబ్బులు వాడుకోమని లల్లి. వాళ్ళెవరో చేసే సహాయానికి చందు జీవితం తాకట్టు పెట్టద్దని మీ డాడీకి నా రిక్వెస్ట్గా చెప్పు, ఓకేనా? పాలు పొంగితే స్టవ్ ఆపకుండా అలా చూస్తున్నారేంటి డాడ్? పాలు పొంగితే ఆ ఇంట్లో సిరులు పొంగుతాయి. అమెరికాలో పెరిగిన నీకు అది అర్థం కాదులే. ఇల్లంతా చాలా పొందిగ్గా చక్కగా ఉంది కదండి. బావగారు చెప్పారు కదా అని వెతికి వెతికి ఇల్లు తీసుకున్నాను. నాదే ఉంది. ఇంట్లో ఉండాల్సింది మీరు. మీ అందరికీ ఇల్లు నచ్చింది కదా. ఇప్పుడున్న పొజిషన్కి ఇదే ఎక్కువరా. అదేంటి కృష్ణ అలా మాట్లాడతావు? గతంలో మీరు ఎంత గొప్పగా ఉండేవారో అంతకన్నా గొప్పగా ఉంటారు మీరు. ఉండేలా నేను చేస్తాను. అందరికీ సరే, ముందు ఇల్లు నా కోడలికి నచ్చిందా లేదా? ఉత్సాహంగా కనిపించడం లేదు. సేమ్ ఫీలింగ్ మమ్మీ. ఏమ్మా చందు, నచ్చలేదంటే చెప్పు. నీకు నచ్చిన ఇల్లే తీసుకుందాం. చెప్పు చందు, నీకు నచ్చలేదంటే మన ఇద్దరం అలా బయటకు వెళ్ళి నీకు నచ్చిన ఇల్లు దొరికేంతవరకు తిరుగుదాం. వీడి బాధ వీడిది. రే, ఇంటి కోసమే తిరగాల? మీరిద్దరూ కాసేపు అలా సరదాగా తిరిగి వస్తా అంటే మేమేమైనా వద్దంటావా? రీజన్ లేకుండా తిరిగితే బాగుండదు కదా డాడ్. కాబోయే భార్యాభర్తలు మీరు తిరిగితే కాదన్నది ఎవరు సంతోష్? 4 రోజులు ఆగరా. మ్యారేజ్ అయిపోయింది అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. పాలెందుకంటే కాఫీ ఇవ్వచ్చు కదా. రే, ఇది ప్రసాదం లాంటిది. పొంగిన పాలు తాగితే మంచిది, అందుకే ఇస్తారు. వీడికి తెలుగు నేర్పించగలిగాం గానీ మన సంప్రదాయాలు నేర్పించలేకపోయాం. నష్టమేముందిలేండి, రేపు చందు వాడికన్నీ నేర్పిస్తుంది. ఏ అమ్మా చందు?
ఉమ్. అవును, అర్చన కూడా డల్ గా ఉంది. ఏం మాట్లాడటం లేదేంటి? అబ్బే అదేం లేదండి. హేమకి మాట్లాడకపోతే తోచదమ్మా. అర్చన కూడా అంతేనండి. బాగా మాట్లాడుతుంది, కాకపోతే ఇల్లు షిఫ్టింగ్ కదా, కాస్త టైర్ అయిందంతే. అవునులే, అక్కడ ప్యాక్ చేసి ఇక్కడ సర్దటం. ఏమా, తోడుగా హేమని పిలవలేకపోయావా? ఇంట్లో పనిలేక చూడు అలా చిక్కిపోయిందో. ఏమండి, మీరీ మధ్య నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. పక్కింటి వాళ్ళని ఆట పట్టిస్తూ ఊరుకోరు కదా, అందుకే. సో కృష్ణ, ఇక మేము బయలుదేరతాం. భోంచేసి వెళ్ళొచ్చుగా. అదేంటండి భోంచేసి వెళ్ళొచ్చు ఇప్పుడు కదా. అవన్నీ ఎందుకమ్మా, బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. రాంప్రసాద్ గారు, ఇక మేము బయలుదేరతాం. ఇల్లు మారారు, ఇక మంచి రోజు చూసి బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం. హోదాకి తగ్గట్టు వర్క్ కూడా ఉంటే బాగుంటుంది కదా. మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే మేము అప్పుడు రెడీ అండి. మా బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మన బిజినెస్ని ఒక రేంజ్కి తీసుకుపోయే బాధ్యత మాది. వదిలేస్తే దూకే ప్రవాహంలో ఉన్నారు మీరు. ఆర్థిక ఇబ్బందులు ఇన్నాళ్లు ఆనకట్ట వేసినా ఇక మిమ్మల్ని ఆపగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ వెనక నేనుండి అన్నీ చూసుకుంటాను. ఆ మాట చాలండి. హైదరాబాద్లోనే కాదు, టోటల్ ఇండియాలోనే మన కంపెనీని నెంబర్ 1 చేస్తాం. ఏరా కృష్ణ, ఇందాకటి నుంచి మీ అన్నయ్య మాట్లాడుతున్నాడు గాని నువ్వేం మాట్లాడవేంటి? ఆ, అన్నయ్యదో మాట నాదో మాట ఉండదురా. అన్నయ్య చెప్పిందే జరుగుతుంది. నిజంగా రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు. వాళ్ళ ఉరఫ్ నేమ్ అదే కదా. ఏమా, బయలుదేరదామా? చందు, వెళ్ళరానా? ఉమ్. ఉండాలనుకుంటే నువ్వు ఉండు సంతోష్, నిదానంగా వెళ్ళు గాని. ఉండే రోజులు ముందున్నాయిలేండి. పదరా. వస్తానమ్మా. బాయ్ అండి. వస్తాను రామప్రసాద్ గారు. అమ్మా చందు, జాగ్రత్త అమ్మా. అలాగే అంకుల్. వస్తానమ్మ చందు. అలాగే ఆంటీ. బాయ్ చందు. బాయ్. ఇంటికెళ్ళి కాల్ చేస్తాను. చూసారా, మీరు ఒకందుకు మొహం నల్లగా పెట్టుకుంటే ఆయన ఒకందుకు అనుకుంటున్నారు. చందుకు నచ్చింది అంటే మహారాజా ప్యాలెస్ అయినా కొనిచ్చేలా ఉన్నారా? అన్నట్టు కృష్ణ, ఇల్లు మారింది, త్వరలో మన తలరాత్రులు కూడా మారబోతున్నాయిరా. ఇదంతా మన చందు అదృష్టం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ఎవ్రీథింగ్ ఫైన్ సార్. గుడ్. ఏం చేస్తున్నాడు అతను? ఏం చేయడం లేదు సార్. కనీసం చేసే పని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడా? చేసే పనిని డిస్టర్బ్ చేస్తున్నాడు సార్.
మిమ్మల్ని ఇక్కడికి పంపించింది కూర్చొని రిలాక్స్ అవడానికి కాదు, అబ్జర్వ్ చేయడానికి. అబ్జర్వ్ చేయడానికి నాకు తెలియని కొత్త బిజినెస్ ఏం కాదు కదా. అలా అనుకున్నప్పుడు ఆ విషయం డైరెక్ట్ గా నరేంద్ర గారికే చెప్పొచ్చుగా. సైట్ లో అడ్డంగా మీరెందుకు? టెక్నాలజీ అది ఇదేని మెలికి పెట్టావుగా, లేదంటే నీ సైట్కి రావాల్సిన కర్మ నాకేంటి? ఓ అలా ఫీల్ అవుతున్నారా? అన్నీ తెలుసు అనుకోనే ఇలా అయ్యారు. అది మీకు అర్థమైనట్లేదు. సరే, అంత బాధపడుతూ ఇక్కడ ఉంటాం ఎందుకు? నరేంద్ర గారితోనే మాట్లాడతాను. ఇదిగో ఆయనే చేశారు. హలో సార్. రాజా, బిజీగా ఉన్నావా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. అవును, రాంప్రసాద్ గారు రోజు వస్తున్నారా? టెక్నికల్ టీంతో, ఇంజనీర్స్తో కలిసి మాట్లాడుతున్నారా? ఏదన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? పాపం ఆయనకి ఈ వయసులో నా దగ్గర నేర్చుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టుంది. సైట్కి అయితే వస్తున్నారు కానీ కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. అదేంటి, సైట్లో తిరుగుతుంటే కదా వర్క్ గురించి తెలిసేది, కూర్చుంటే ఎలా తెలుస్తుంది? అంటే పాపం వయసు కూడా మీద పడుతుంది కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేకపోతున్నట్టున్నారు. ఒకసారి మీరే మాట్లాడండి. హలో బావగారు. ఏంటి అబ్జర్వ్ చేయండి అంటే కూర్చుంటున్నారట? అబే అదేం లేదండి, జస్ట్ ఇప్పుడే వచ్చి కూర్చున్నాను బావగారు. బిజినెస్కి ఉపయోగపడుతుంది అంటే 24 గంటలు నిలబడను. అదేం అవసరం లేదు, అబ్జర్వ్ చేయండి చాలు. అలాగే అలాగే. ఎలా ఉంది రాజా వర్కింగ్ స్టైల్? సూపర్ బావగారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాడు, మెటీరియల్ కూడా బెస్ట్ క్వాలిటీ వాడుతున్నాడు. అందుకే చిన్న వయసులోనే అతను ఆ స్థాయిలో ఉన్నాడు. చిన్న కుర్రాడి దగ్గర నేర్చుకునేది ఏమిటి అని మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చచ్చా, అదేం లేదు. నేర్చుకోవటానికైనా నేర్పించటానికైనా వయసుతో పని లేదు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నాది సేమ్ ఫీలింగ్ బావగారు. మరి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే బావగారు, బాయ్. ఓకే, బాయ్. ఇందుకే సైట్లో ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇది ఇలానే మెయింటైన్ చేయండి. గబాల్ నాది మీ నెత్తి మీద పడి మీకేమన్నా అయ్యుంటే నేను ఎవరితో ఫైట్ చేయాలి? నా పగ తీరేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి.
హలో మాధవి గారు, రాజా మిమ్మల్ని ఇలా నడిపిస్తున్నాడేంటండి? నాకు నడవటమే ఇష్టం. ఓ, మీ ఇష్టాన్ని తను ఇష్టపడ్డాడనమాట. అందుకే రాజా గ్రేట్. రండి, నా కార్లో డ్రాప్ చేస్తానా? పర్వాలేదు. హలో, నా ఫ్రెండ్కి ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడంటే నా ఫ్రెండ్ ఎంత ఫీల్ అవుతాడో చెప్పండి. కమాన్ కమాన్. మీకెందుకండి శ్రమ, నేను వెళ్తాను. చూడండి, మీరు ఎక్కకుండా మీకు లిఫ్ట్ ఇవ్వకుండా నా కార్ ఇక్కడి నుంచి కదలదండి, అంతే. ప్లీజ్ మాధవి గారు రండి.